హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాలీస్ కిచెన్. ఇవాళ మనం మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది నేను మా ఇంటి దగ్గరలో ఉండే పిండి గిన్నె దగ్గర తీసుకున్నాను. చాలా బాగుందండి, చాలా నచ్చింది నాకు కూడా. సాఫ్ట్గా వస్తున్నాయి చపాతీలు కూడాను, డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతున్నాయి. మనకి చపాతీలు డైజెషన్ అవడానికి చాలా టైం పట్టుద్ది కదా, అలా కాకుండా ఇవన్నీ మల్టీగ్రెయిన్ వేసుకునడం వల్ల మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది. చపాతీలు తిన్నంత హెవీ ఫీలింగ్ అయితే లేదు. అందరి దగ్గర మిల్లు దగ్గర అందరికి అవైలబుల్ ఉండదు కదండి, అందుకనే మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఇవన్నీ కలుపుకొని మనం తీసుకెళ్ళి పిండి గిన్నె దగ్గర పిండి పట్టించుకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉండాలని నేను చూపిస్తున్నాను. మనం అచ్చం గోధుమ పిండి పట్టించుకునేటప్పుడు ఇవన్నీ కూడా కలిపి వేయించుకుంటే మంచిది. గోధుమలు 2 kgs, 100 grams ఎండబెట్టిన మొక్కజొన్న విత్తనాలు, ఓట్స్ 100 grams, ఇవి సోయా బీన్స్ 100 grams. నేను ఎల్లో సోయా బీన్స్ తీసుకున్నాను. వైట్ సోయా బీన్స్ ఏంటంటే కొంచెం హార్డ్గా ఉన్నాయి, ఇవి కొంచెం ఫ్లేవర్ కూడా కొంచెం బాగున్నాయి. ఎల్లో సోయా బీన్స్, సజ్జలు 100 grams, రాగులు 100 grams, ఫ్లాక్ సీడ్స్ 100 grams, జొన్నలు 100 grams. 2 kgs వీట్ తీసుకున్నామంటే మనం కొరవయ్యన్ని కూడా 100 grams తీసుకోవాలి. అప్పుడే కొలత కరెక్ట్గా వస్తుంది. చపాతీ కూడా సాఫ్ట్గాను మనకు చపాతీ రుద్దడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒకసారి మెజర్మెంట్ లిస్ట్ ఇస్తాను, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అదే లెక్క ప్రకారం అదే కొలతలతోటి చేసుకోండి. సజ్జలు, జొన్నలు, సోయాబీన్స్, మొక్కజొన్న విత్తనాలు, రాగులు, ఫ్లాక్ సీడ్స్, ఓట్స్, 100 grams బార్లీ కూడా తీసుకోవాలి. నేను ఇందాక మిక్స్ చేసే దాంట్లో మర్చిపోయాను చూపించడం. గోధుమలు అవన్నీ కూడా 1 kg తీసుకున్నారనుకోండి గోధుమలు, ఇవన్నీ కూడా 50 grams తీసుకోవచ్చు. ఒకేసారి 2 kgs వేసి పెట్టుకొని మీకు నచ్చలేదు అనుకోండి, వేస్ట్ అవుతుంది కాబట్టి 1 kg వేసుకోండి. ఫస్ట్ 1 kg గోధుమలు, తర్వాత మిగతా మిల్లెట్స్ అన్నీ కూడా 50 grams తీసుకోవాలి. మీకు మెజర్మెంట్ కోసం ఇది పానాసోనిక్ రైస్ కుక్కర్ బౌల్ అండి, ఇది రైస్ బౌలు. ఈ సైజ్ అయితే ఇది 100 grams వస్తుంది. దీనికి హాఫ్ తీసుకుంటే 50 grams వస్తుంది. అదే మెజర్మెంట్ తోటి తీసుకోవచ్చు మీరు. రైస్ కుక్కర్ బౌల్కి కొంచెం గ్యాప్ ఉంచితే 100 grams వస్తుంది. ఇలా మిల్లుకి పట్టించిన తర్వాత పిండి ఇది రెడీ అయిపోయింది. ఇది మిక్సీకి రాదండి, మిక్సీలో ట్రై చేయొద్దు, ఎందుకంటే బరకగా వస్తుంది ఏది కూడాను, అన్నీ మిక్స్ అవ్వవు కాబట్టి మిల్లుకే వేయించుకోండి. ఇది 2 kgs గోధుమలు, కొరవై అవన్నీ కూడా 1 kg వరకు వస్తున్నాయి. జొన్నలు, సజ్జలు అవన్నీ మిల్లెట్స్ ఉన్నాయి కదా, అవన్నీ 1 kg వస్తుంది. మొత్తం పిండి 3 kgs వరకు వస్తుంది. అందుకే 1 kg ఒకసారి ఫస్ట్ ట్రై చేయండి. 1 kg వేసుకున్నప్పుడు 50 grams తీసుకోవాలి మిల్లెట్స్ అన్నీ కూడా.